సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంతృప్తికరమైన రన్ ని కలెక్షన్ల పరంగా కొనసాగిస్తుంది అని మనం అనుకుంటున్నాం. కానీ చిత్ర యూనిట్ మాత్రం అలా ఫీల్ అవటం లేదు. వాళ్ళు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు మాత్రం ఆ ఏదో కోసం ఏ విధంగానూ వెనక్కి తగ్గాలి అనుకోవటం లేదు అని అనిపిస్తుంది. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తుంటే విడుదలై 10 రోజులు గడిచేప్పటికీ శ్రీమంతుడు మంచి లాభాల్లో పడిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేసేసి దాదాపు 69 కోట్ల రూపాయల వరకు షేర్ ని తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల వరకే 46 కోట్ల షేర్ కనపడతా ఉంది. ఇప్పటి వరకు అంటే 10 రోజుల్లో చేసిన విన్యాసం వరకే టాలీవుడ్ కి సంబంధించి టాప్ 4 సినిమాగా నిలిచిపోయింది. రేపు శుక్రవారం వరకు శ్రీమంతుడి హావా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్ రన్ మీద ఇంకో 10 నుంచి 15 కోట్లు యాడ్ అయ్యే అవకాశాన్ని ఊహిస్తా ఉన్నారు. అలా జరిగితే శ్రీమంతుడు టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక వసూలు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. నిజంగా ఈ సంగతి అందరినీ ఆనందపెట్టే విషయమే. కానీ శ్రీమంతుడు చిత్ర యూనిట్ సహా మహేష్ బాబు అక్కడికే సంతృప్తి పడిపోయే ఆలోచనలు అయితే కనిపించడం లేదు. 10 రోజుల్లోనే వసూలైన 69 కోట్లకి ఇంకో 10-15 కోట్లు కలిస్తే 80-85 కోట్ల మధ్య సినిమా బిజినెస్ ఎండ్ అవుద్ది. అది నిజంగా గొప్పే. కానీ అవకాశం ఉందిగా, కొంచెం ఫైట్ చేస్తే 100 కోట్ల మార్కుని టచ్ చేయొచ్చుగా అని పూర్తి నమ్మకంగా ఫైట్ చేయడానికే మహేష్ బాబు సిద్ధమయ్యాడు అనిపిస్తుంది. లేకపోతే ఏంటి చెప్పండి. 1 వీక్ తర్వాత కూడా మహేష్ బాబు ఇంటర్వ్యూలో ఏంటి అసలు ఇంతవరకు తాను నటించిన ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ లో మహేష్ బాబు పబ్లిసిటీ చేసిన ఆనవాళ్ళు అయితే లేవు. సినిమా విడుదల ముందు పబ్లిసిటీ కోసం మహేష్ పడిన తపన అంతా ఇంత కాదు. ఇప్పుడు సినిమా విడుదలైపోయింది, సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది, 10 రోజులు గడిచిపోయింది. అయినా సరే మహేష్ లో ఆ తపన తగ్గలేదు. ఇంకా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లొచ్చు, ఇంకా కొంచెం పుష్ ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అన్న ఇంటెన్షన్ తోనే కనిపిస్తున్నాడు. శ్రీమంతుడి గురించి ఇంకా జనాల్లో మంచి చర్చ కొనసాగుతుంది. ఆ చర్చలకి మరింత అవకాశాన్ని కల్పిస్తూ మహేష్ బాబు కొన్ని చక్కటి మీడియా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలానే ఆదివారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో మహేష్ మాట్లాడిన విధానం చూస్తుంటే ఆయన ఓ సినిమాకి సంబంధించిన సక్సెస్ ని పంచుకున్నట్టు అనిపించట్లేదు, ఇంకా సినిమాని ప్రమోట్ చేస్తున్నట్టే అనిపించింది. ఈ విషయాల్ని పరిశీలించుకుని చూసుకుంటే మహేష్ బాబు శ్రీమంతుడికి ఓ పెద్ద ఘన విజయాన్ని కట్టబెట్టాలి అన్న సంకల్పంతోనే ఉన్నట్టు అనిపించడం లేదు. దృఢ సంకల్పంతో పనిచేస్తే ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ప్రస్తుతం మహేష్ బాబు అదే యాటిట్యూడ్ తో ఉన్నారు. చూద్దాం మరి ఆయన సంకల్ప బలాన్ని నిజం చేస్తూ శ్రీమంతుడు ఫుల్ రన్ మీద 100 కోట్ల మార్క్ ని టచ్ చేస్తాడేమో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.